బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలతో ఫుల్ జోష్ లో ఉన్న హస్తం పార్టీకి ఒక్కసారిగా భారీ షాక్ తగిలింది. ఇలా హస్తం కండువ కప్పుకొని అలా మళ్లీ సొంత గుట్టికి చేరడంతో కాంగ్రెస్ నేతలు బిత్తరపోయారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంతలోనే మనసు మార్చుకొని సొంత గుట్టికి తిరిగి వెళ్లారు. కేటీఆర్ సమక్షంలో ఆయన తిరిగి గులాబీ కండువ కప్పుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల తిరిగి బీఆర్ఎస్ బాట పట్టడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బండ్ల తిరిగి సొంత గూటికి చేరి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ నెల 6న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇంతలోనే ఆయన మనసు మార్చుకుని గులాబీ పార్టీకి తిరిగి వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సమయంలో కాంగ్రెస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ బీఆర్ఎస్ అంటున్నారు. ఇక దీంతో బీఆర్ఎస్ గర్వోపసి మొదలుపెట్టిందన్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్న తరుణంలో ఓ ఎమ్మెల్యే చేజారిపోవడంతో దెబ్బ అదుర్స్ కదు అంటూ బీఆర్ఎస్ అంటోంది. ఎమ్మెల్యే తిరిగి రావడంతో కొందరిని ఉద్దేశిస్తూ ఇప్పుడు రాసుకోండి, బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా అని అంటూ ట్వీట్ చేసింది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుందామనుకున్న సమయంలో సీన్ ఏంటి ఇలా రివర్స్ అయింది అనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. దీనికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారట. మరి ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేస్తున్నాడట. ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తాను అమెరికా పర్యటన వెళ్తున్నానని, తిరిగి వచ్చాక మీకు కావాల్సినవన్నీ పని చేసి పెడతానని చెప్పారట. కాంట్రాక్ట్ బిల్లులు విడుదల చేయిస్తా, నామినేటెడ్ పోస్టులు, మార్కెటింగ్ కమిటీ పదవులు మీరు చెప్పిన వారికే ఇప్పిస్తానని ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు తన ద్వారా చేరిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారట. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఆర్కేపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఇలా వరుసగా కారు దిగి హస్తంగూటికి చేరారు. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారం కూడా జరిగింది. మరి ఈ తరుణంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ చేరటం కాంగ్రెస్ కు ఎదురు దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. స్థానిక కాంగ్రెస్ నేతలతో కృష్ణమోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలే ఆయన యూటర్న్ తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి కూడా అవమానమే జరిగిందని చెప్పొచ్చు. అయితే బహిరంగ కార్యక్రమాల్లో గూడెంను నిలదీసి ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ లో కొత్త పాత అనే వర్గ విభేదాలు ఉన్నాయనేది బయటపడింది. ఈ సమయంలో ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్ లో కొత్త పాత వర్గ విభేదాలు తారాస్థాయికి చేరినట్లయితే తెలిసిపోతుంది. అందుకే గర్వోపసి చేస్తున్నారని అంటున్నారు మరికొందరు. అయితే మరికొంతమంది వాదన మరోలా అయితే ఉంది. బీఆర్ఎస్ నుంచి వలసలు తగ్గించేందుకు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి పంపించారని, సమయం చూసి మళ్లీ వెనక్కి రప్పించారని అంటున్నారు. ఎమ్మెల్యేల వలసలు తగ్గించేందుకు కేసీఆర్ స్కెచ్ లో భాగమే ఇదంతా అంటున్నారు విశ్లేషకులు. మరి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు. రైట్ సార్, చెప్పండి. వరుసగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో గద్వాల ఎమ్మెల్యే తిరిగి రావటం కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ అనుకోవచ్చు అంటారా? దానికి సంబంధించిన అప్డేట్.
నాయకులు వీళ్ళందరూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చి ఇక్కడ చేరిక ఏదైతే జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బేసికల్ గా ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోరాటం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఒకరికొకరు చాలా తీవ్రమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ అది పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనం చెలాయించడం ఏంటి అనేది స్థానికంగా ఉండేటటువంటి కేడర్ యొక్క వాదన, తన నేతల యొక్క వాదనగా మనకు కనిపిస్తూ ఉంది. ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా కావాలని వీళ్ళు పిలుచుకొచ్చి సంపాదించుకోవచ్చు, తద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చు అనేటటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంటుంది ఎవరిలోనైనా సరే. ఆ మేరకు కానీ లేదా బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితిని చూసి కానీ చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండవచ్చు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రమ్మని పిలిచి ఆహ్వానించి జాయిన్ చేసుకుంది అని చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. సో మరోవైపు ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా స్థానిక నేతలు ఎప్పుడైతే అడ్డుపడతారో అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఇవ్వాలి, అక్కడి నుంచి వచ్చి మేము ఇంతకాలం కష్టపడ్డాం, ఎలక్షన్స్ లో కష్టపడ్డాం, ఇవన్నీ చేసాం, మాకు కాకుండా వాళ్ళెవరకు మీరు కార్పొరేషన్ పదవులు మీరు ఇస్తానంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం అనేది అవతల నుంచి ప్రశ్న ఆటోమేటిక్ గా ఉత్పన్నం అవుతుంది. దాన్ని చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ అవమాన భరించడం ఎందుకు, వెనకెళ్ళిపోవడమే బెటర్ అనేటటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల యొక్క సంఖ్య తగ్గుతుంది గ్రాడ్యువల్ గా. వాళ్ళకి 28 ఇంటి క్రితం బీఆర్ఎస్ లో ఇప్పటి వరకు 10 మంది జాయిన్ అవ్వగా 28 మాత్రమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఒక ఎమ్మెల్యే సంఖ్య పెరిగింది, 29కి చేరింది. అంత మాత్రాన బీఆర్ఎస్ బలపడినట్టు కానీ లేదా కాంగ్రెస్ బలహీనపడినట్టు కానీ భావించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, సిటీ అవుట్స్కట్స్ కి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రులు ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తూ ఉన్నారు. అందువల్ల ఇదంతా స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకత, తమకేం లభించట్లేదు అనేటటువంటి ఫీలింగ్, లేదా అక్కడికి వెళ్ళినా మనకేం గౌరవం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి రివర్సల్ కి కారణం అవుతాయని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు, లేదా రేవంత్ రెడ్డి తనతో సరిగ్గా లేడు అనేటటువంటి అభిప్రాయంలో ఉండి ఉండవచ్చు. సరే, ఏదేమైనా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని దీనికి సంబంధించి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో తను అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత డెఫినెట్ గా నేను అందరికీ తగినటువంటి న్యాయం చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అనేది అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏ మేరకు ఇది కరెక్ట్ అనేది కూడా చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి అయ్యుండి ఈయన ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదని నేను భావిస్తున్నా. ఈ రకమైనటువంటి వార్తలు సంపూర్తిగా నిజమని చెప్పడానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఫోన్ లో అందరితో మాట్లాడి వాళ్ళ ఫామ్ హౌస్ కి లంచ్ కి పిలిచి లేకపోతే డిన్నర్ కి పిలిచి ఇవన్నీ చేశారంటే దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఇలా ఫోన్ చేసి పిలుస్తున్నాడు అనే అంటంలో పెద్దగా సామంజస్యం నాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కాదు. సరే, అందువల్ల ఏదేమైనా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత ఈ మిగిలినటువంటి చేరికలు ఏమైనా ఉంటాయా, లేదా చేరిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారా అనేది చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పుడు నిన్న జరిగినటువంటి పెద్ద కార్యక్రమంలో ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని 1,50,000 ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. ఆగస్టు 16-17 తేదీల్లో మిగిలింది కంప్లీట్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అందువల్ల వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది అప్పులా సొప్పులా లేకపోతే ఏం చేశారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక గమనిస్తే వాళ్ళు ఏదో రకంగా అధికారం నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. దీనికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల దీన్ని ఒక్క వాక్యంలో దీన్ని డిఫెండ్ చేయడం కష్టసాధ్యమైనటువంటి విషయం. ఏదేమైనా ఒక తిరిగి వచ్చినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం అనేది మాత్రం డెఫినెట్ గా గమనార్హమైనటువంటి అంశంగా మనం గుర్తించవలసి ఉంటుంది. సార్, సొంత గుడికి ఒక ఎమ్మెల్యే అయితే తిరిగి రావడంతో ఇక గర్వాపసి మొదలైంది అని అనుకోవచ్చు అంటారా? అట్లా అనుకోవడానికి లేదు. అదే ఇంత క్రితం నేను చెప్పినట్టుగా అలా అనుకోవడానికి లేదు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశం స్థానికంగా అక్కడ తనకు తగినటువంటి మద్దతు లభించకపోవడం కానీ, స్థానిక కాంగ్రెస్ నేతలందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం కానీ, అక్కడ బలమైనటువంటి కాంగ్రెస్ నేతలు ఉండడం కానీ, తన చేతిలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి దాన్ని అడ్డుకోవడం కానీ, ఇలాంటి ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో ఉంటాయి.
కాబట్టి ఆ గద్వాల నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండవచ్చు. నామినేటెడ్ పదవిలో వస్తే ఓడిపోయినందుకు నాకు రావాలి కానీ నీకెట్లా ఇస్తారు అనేటటువంటి మాట కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో అందువల్ల అతని వ్యతిరేకతని, లేకపోతే స్థానిక ప్రజల యొక్క వ్యతిరేకతని, స్థానిక కాంగ్రెస్ నాయకుల యొక్క వ్యతిరేకతని భరించలేక అతను వెనక్కి వెళ్ళిపోయి ఉండవచ్చు. లేదా బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటోంది అని చెప్పి అతను భావించి ఉండవచ్చు. ఇలా రకరకాలైనటువంటి కారణాలు దాంట్లో ఉంటాయి. అంత మాత్రాన కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళిపోతారని గర్వాపసి అని చెప్పి భావించడానికి వీల్లేదు భారతి. సార్, కాంగ్రెస్ లో కొత్త పాత అనే విభేదాలు ఉన్నాయనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అది ఇటీవలే గూడెం మహిపాల్ రెడ్డి కార్యక్రమంలో కూడా బయటపడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ చేరికతో దానికి మరింత బలం చేకూరినట్లే కదా? డెఫినెట్ గా ఇప్పుడు స్థానికంగా ఉండేటటువంటి నేతలు ఎప్పుడు ఎదురు తిరుగుతారు. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు చాలా బలంగా పోరాడారు కదా, తీవ్రంగా పోరాడారు. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకున్నారు, బహిరంగంగానే అనేక రకాల విమర్శలు చేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇన్ని రకాలైనటువంటి వ్యవహారాలు జరిగిన తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ తమ పార్టీలోకి ఎట్లా తీసుకొస్తారు అనేది కాంగ్రెస్ నేతలు లేదా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ప్రశ్న. అది సమంజసమైనటువంటి విషయమే. మహిపాల్ రెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా దాన్ని ఎదుర్కొంటున్నారు అంటే కారణం స్థానికంగా ఉండేటటువంటి వ్యతిరేకత, స్థానికంగా వాళ్ళ చేతుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క వ్యతిరేకత, ఇవన్నీ కూడా దాంట్లో కీలకమైనటువంటి అంశాలుగా దాన్ని భావించి ఉండాలి. అయితే అంత మాత్రాన అధికారాన్ని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అనే అంటం కూడా సమంజసం కాదు. అందువల్ల దీన్ని డిఫైన్ చేసి ఫలానా కారణం అని దాన్ని చెప్పడానికి వీళ్ళు అనేక రకాల వ్యక్తిగతమైనటువంటి కారణాలు కూడా దాంట్లో ఇమిడి ఉండవచ్చు. సరే, ఏదేమైనా ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే అయితే వెళ్ళిపోయారు, కృష్ణమోహన్ రెడ్డి అయితే వెళ్ళిపోయారు వెనక్కి మళ్ళీ గద్వాల నుంచి. రేపు చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పూర్తి వచ్చిన తర్వాత దీని మీద కొంచెం దృష్టి సారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సార్, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేద్దామని వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యే చేజారటం అంటే ఒక దెబ్బనే చెప్పొచ్చు. ఉన్నవారిని ఇప్పుడు కాపాడుకోవాలనే పనిలో పడిందంటారా? అదే, కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని ఖాళీ చేద్దాం అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ 28 మంది అక్కడి నుంచి రాలేదు. అందువల్ల 28 మంది రాలేదంటే వాళ్ళు దాన్ని నమ్ముతున్నట్టే కదా అర్థం. లేదా వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉండవచ్చు, ఇంకా వెయిట్ చేద్దాం అనేటటువంటి శాస్త్రం వాళ్ళంతా కూడా ఉండి ఉండవచ్చు. బీఆర్ఎస్ ఏమైనా డెవలప్ అవుతుందేమో, కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందేమో, ఎక్కడన్నా రుణమాఫీ చేయగలుగుతుందో చేయలేదో, ఇటువంటి అంశాలని తీసుకుని మళ్ళీ జనంలోకి వెళ్తే డెఫినెట్ గా మనకి ఏదైనా బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది, బీఆర్ఎస్ మళ్ళీ కొంత పుంజుకునేటువంటి అవకాశం ఉంది అనే ఆలోచన అధిష్టానంలో ఎలా ఉంటుందో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళలో కూడా అదే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతో వెయిట్ చూస్తూ ఉండి ఉండవచ్చు. రుణమాఫీ అయిపోతుంది కాబట్టి మిగిలిన అంశాల మీద కూడా దృష్టి సారించారు. కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ అటువంటిప్పుడు డెఫినెట్ గా మేము దానికోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళిపోతాం అనేటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది వెళ్ళిపోతారు అనేటటువంటి అభిప్రాయం గతంలోనే మంత్రులందరూ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఒక్కసారిగా ఇప్పుడు ఇతను వెళ్ళిపోగానే మిగిలిన వాళ్ళందరూ అదే బాటలో వెళ్ళిపోతారు ఖచ్చితంగా అని చెప్పడానికి మాత్రం ఆస్కారం. మరి అంటే సార్, ఇందులో ఒకటి డౌట్ కూడా, అంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ అయితే బయటకు వచ్చిందో అప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఎవరైతే చేరారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి మీరు అలానే మీకు అలాంటి ఉద్దేశం ఉందా అని అడిగినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అంటారు? నేను దాన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి అడగడానికి వాళ్ళేమి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలు కాదు, బీఆర్ఎస్ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు. ఇక్కడ జాయిన్ అవ్వాలా లేదా అనేది వాళ్ళ యొక్క నిర్ణయం. వాళ్ళు ఎవరితో మాట్లాడుకున్నారో, ఏ మంత్రుల ద్వారా వచ్చారో అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమందిని రమ్మన్నారు అనేది కనుక క్వశ్చన్ చేసుకుంటే మనకి ఎంతమందిని రమ్మన్నారు అనేది చెప్పడం కష్టం. అందువల్ల రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మీరు వెళ్ళొద్దు, నేను మీకు అండగా ఉంటాను, నేను మీకు ఇక్కడే ఉండండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి అగత్యం ముఖ్యమంత్రికి రాదనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అనేక రకాలైనటువంటి పుకార్లు లేదా అనేక రకాలైనటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి ఏదైనా జరిగినప్పుడు. ఈవెన్ అపోజిషన్ పార్టీ కూడా వాళ్ళంతా వాళ్ళు కూడా కొంత ఫ్లోట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా రకరకాల రాజకీయ అంశాలన్నీ దీంట్లో కూడా ముడిపడి ఉంటాయి. ముఖ్యమంత్రి తన యొక్క హోదాని, తన యొక్క గౌరవాన్ని పక్కన పెట్టి నేను మళ్ళీ వాళ్ళతో పిలిచి నేను మాట్లాడతాను, నేను ఎందుకు ఫోన్ చేస్తున్నాను అనేది చెప్పడం అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అంటే ఈ ఫోన్ త్రూ పాటు ఇంకొన్ని ఆఫర్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనకి. అంటే చేరిన వారికి నిధులు ఇస్తాం, పార్టీలోనే కొనసాగండి, మీరు చెప్పిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కూడా చెబితే మీరు ఉంటారనే ఒక ఊహ అయితే ఇప్పుడు ప్రజెంట్ చర్చలో ఉంది. మరి దాన్ని ఎలా చూడొచ్చు అని అంటారు?
ఆ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం అనేది చాలా నార్మల్ అయినటువంటి విషయం. ఏ ఎమ్మెల్యేకైనా సరే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం అనేది చాలా సామాన్యంగా ఇవ్వాలి, ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి. ఒకవేళ ఆ ప్రభుత్వం ఆ పర్టికులర్ ఎమ్మెల్యే కనుక అపోజిషన్ లో ఉండుంటే వీళ్ళకి ఏదైనా వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అట్లాంటి చోట కొంతవరకు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరైనా. నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వడం అనేది చాలా నార్మల్ విషయం. ఫండ్స్ ఇస్తామని చెప్పాల్సినటువంటి పని ఏమీ లేదు. ఇకపోతే ఆ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి నామినేట్ పదవులు ఇస్తామంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి వచ్చి తన బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులకి నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటానంటే దానికి ఎందుకు ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ అంగీకరించాలి? వీళ్ళ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు కానీ వాళ్ళంతా ఏమైపోవాలి? కాబట్టి ఆ రకమైనటువంటి వాగ్దానాలు ముఖ్యమంత్రి చేశారని నేనైతే అనుకోవడం లేదు. భారత్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.